దోపిడి రాబరీ అని అంటారు. కొల్లగొట్టడం లూటింగ్ అని అంటారు. దహనకాండ దీని ఆర్సన్ అని అంటారు. దాడి చేయు దీన్ని అసాల్ట్ అని అంటారు. స్పెల్లింగ్ రాంగ్. దాడి చేయడం అసాల్ట్ అంటే ASSAULT. నెక్స్ట్ దొంగతనం బర్గ్లరీ అని అంటారు. చితకబాదడం బ్యాటర్ అని అంటారు. మానభంగం రేప్ అని అంటారు. వ్యభిచారం ప్రాస్టిట్యూషన్ అని అంటారు. దేశద్రోహం ట్రేసన్ అని అంటారు. ట్రైటర్ అని కూడా అనొచ్చు. చంపడం కిల్లింగ్ అని అంటారు. హత్య మర్డర్ అని అంటారు. వ్యక్తి హత్య మ్యాన్ స్లాటర్ అని అంటారు. ఎత్తుకెళ్ళిపోవడం కిడ్నాపింగ్ అని అంటారు. మద్యం అక్రమ రవాణా దీన్ని రమ్ రన్నింగ్ అని అంటారు. మందు. అక్రమ వేట దీన్ని పోచింగ్ అని అంటారు. అక్రమంగా వేటాడడం. అనుసరించడం దీన్ని లైబల్ అని అంటారు. దొంగ సంతకం చేయడం దీన్ని ఫార్జరీ అని అంటారు. దుర్వినియోగం చేయడం దీన్ని డిఫాల్కేషన్ అంటారు. సో ఇది దుర్వినియోగం చేయడం, నిధులు దుర్వినియోగం చేయడం అంటే మనీని కానీ ఫండ్స్ కానీ మిస్అప్రోప్రియేట్ చేయడం. దాన్ని వ్యభిచారులు కళారూపాలు దీన్ని సాలిసిటింగ్ అంటారు. అంటే టు ఆస్క్ సంబడి ఫర్ హెల్ప్ అంటే హెల్ప్ కానీ ఎవరినైనా అడగడం. నెక్స్ట్ విధ్వంసం దీన్ని వ్యాండలిజం అంటారు. మరణశిక్ష విధించదగ్గ నేరం దీన్ని క్యాపిటల్ క్రైమ్ అంటారు. ఉరిశిక్ష. రాజకీయ కారణాలతో హత్య దీన్ని అసాసినేషన్ అంటారు. సో సడన్ గా సీక్రెట్ గా ప్లాన్ చేసి అటాక్ చేయడం. శిష్యులను అపహరించడం దీన్ని అబ్డక్షన్ అని అంటారు. లంచం తీసుకోవడం దీన్ని బ్రైబరీ అని అంటారు. కార్యాలయాల్లో ఉద్యోగాలు జరిపే అక్రమ కార్యకలాపాలు దీన్ని వైట్ కాలర్ క్రైమ్ అంటారు. సో దీంతో క్రైమ్ వొకాబులరీ అయిపోయింది. సో నెక్స్ట్ అగ్రికల్చర్. సో వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.